ఆ బూడిదలకు సంబంధించిన ఆత్మలకి కర్మకాండలన్నీ చేసి మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడున్నాడు. మనం చనిపోయిన వాళ్ళకి చూపించుకునే కృతజ్ఞత, గౌరవం ఏంటో తెలుసా? వాళ్ళు చేసే మంచి పనిని మనం అలవరుచుకోవడం. దానివల్ల వాళ్ళ అస్తిత్వం, వారసత్వం తరతరాలకు వ్యాపిస్తుంది. హలో గైస్! వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సిరీస్ ఎపిసోడ్ 11. దైవమైన, దుష్టమైన మనం ఆహ్వానిస్తేనే ఇంట్లోకొస్తాయి. పిల్లలకి దైవభక్తి, బాధ్యత నేర్పిస్తూ పెంచు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వామీజీ వెళ్ళే ముందు ప్రతాప్ స్వామీజీని ఒక మాట అడుగుతాడన్నమాట. స్వామి మీరు శివాలయం దగ్గరికొచ్చి కనిపించు అన్నారు. శివాలయం దగ్గర మీ పేరు అడిగితే ఎవ్వరూ చెప్పట్లేదు. ఇలా సాధువు ఒకతను ఉంటాడు అని. అదేవిధంగా సోది చెప్పే ఆవిడ ఉంటదని చెప్పేసని ఊర్లో ఎవరిని అడిగినా సరే, ఈ ఊర్లో అసలు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసని మీ ఇద్దరి గురించి ఎలాంటి సమాచారం లేదు. అదేంటి అనంటే, మేము ఒక దగ్గర ఉంటామంటయ్యా. ఆ సోది చెప్పే ఆవిడ కూడా మా ఇంటావిడే. ఇలా ఎక్కడ సమస్యలుంటే అటు పోతూ, తిరుగుతూ ఉంటాం. ఒక ఊరికి చెందిన వాళ్ళం కాదు మేము అని చెప్తూ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అలా సాధువు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి తన ప్రయాణం సాగిస్తూ కొన్ని ఊర్లు దాటి చివరికి కాశీ చేరుకుంటాడు. కాశీకి వెళ్ళాక తన జోలి సంచిలో ఉన్న కుండని తీసి గంగానదిలో ఆ బూడిదని కలుపుతాడు. తను కూడా స్నానం చేసొచ్చి ఆ బూడిదలకు సంబంధించిన ఆత్మలకి కర్మకాండలన్నీ చేసి ఆ పిండాలని ఆ గంగానదిలో కలిపేసి తను కూడా 3 మునకలేస్తాడు. 4 మునక మునిగిన తర్వాత సడెన్‌గా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఎటు పోయాడో ఎవరికీ అర్థం కాదు. కట్ చేస్తే పార్వతీపురంలో వాళ్ళ అమ్మమ్మ మరుసటి రోజు గుమ్మం ఊడుస్తుండగా ఇంటి బయట ఆ సాధువు కూర్చున్న త్రిశూలం చూసి, "ఈ త్రిశూలాన్ని ఎక్కడో చూసానే. ఆ రోజు సోది చెప్పే ఆమె బుట్టలో కూడా ఈ త్రిశూలాన్ని చూసాను. ఇక్కడికెలా వచ్చింది? ఎవరు పెట్టారు?" అని చెప్పేసని ప్రతాప్‌ని పిలిచి, "అల్లుడు గారు ఇది ఎవరు పెట్టారు? మీరు తీసుకొచ్చి పెట్టారా?" అని చెప్పేసనంటే, "లేదు ఆ సాధువు వెళ్ళేటప్పుడు ఆయన పెట్టేసి వెళ్ళాడు" అని చెప్పేసనంటే, "అవునా! మరి ఇటువంటివి మీకు నచ్చవు కదండీ! కానీ దీన్ని మాత్రం తీయొద్దండి. నిజంగా. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడున్నాడు. నా కూతురు చనిపోయిన నుంచి ఈ ఇంట్లో పూజలేం చేయకోకుండా దేవుడిని మీరు నమ్మట్లేదని పిల్లలు చెప్తే నాకు అర్థమైంది. నా కూతురు చనిపోవడానికి కారణం దేవుడు కాదు. మీ మావయ్యకున్న ఒక దురలవాటు వల్ల. మా ఆయనకి చిన్నప్పటి నుంచి చుట్ట తాగడం అలవాటు. అదే విధంగా తన కూతురంటే కూడా ఎంతో ప్రేమ. రోజు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ఒక చుట్ట తాగి పడుకుంటాడు. అదే సమయంలో తన కూతురిని కూడా తనతోనే పడుకోబెట్టుకునేవాడు. అలా రోజు తను కాల్చే చుట్ట వాసన పీలుస్తూ పడుకునే నా కూతురికి కొన్నాళ్ల తర్వాత ఆ వాసన పడక క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సరే తన ప్రాణం తీసింది. మా ఆయనకున్న ఒక దురలవాటు వల్ల మీ భార్య నీకు దూరమైంది కానీ దేవుడి వల్ల కాదు. అని చెప్పేసరికి ప్రతాప్ రియలైజ్ అయ్యి, నిజమే అనవసరంగా దేవుడిని నిందించాను నేను అని చెప్పేసి తన మనసులో బాధపడతాడు. నా కూతురు బతికున్నప్పుడు ఈ ఇంట్లో దీపం పెట్టని రోజంటూ లేదు. మనం చనిపోయిన వాళ్ళకి చూపించుకునే కృతజ్ఞత, గౌరవం ఏంటో తెలుసా? వాళ్ళు మొదలుపెట్టిన కార్యాలని మనం పూర్తి చేయడం. వాళ్ళు చేసే మంచి పనిని మనం అలవరుచుకోవడం. దానివల్ల వాళ్ళ అస్తిత్వం, వారసత్వం తరతరాలకు వ్యాపిస్తుంది. అవునత్తయ్య. ఆ విషయాన్ని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఆ సోది చెప్పి ఆవిడ కనిపిస్తే ఆవిడకేదన్నా కొంత డబ్బులిచ్చి ఏదైనా సాయం చేద్దామని చెప్పి ఊళ్ళో మొత్తం వెతికాను అత్తయ్య. ఆవిడెక్కడ కనిపించలేదు. ఎవరిని అడిగినా అటువంటి ఆవిడ అసలు మన ఊళ్ళోనే లేదని చెప్తున్నారు. ఆ స్వామీజీ కూడా శివాలయం దగ్గర ఉంటా రమ్మని చెప్పాడు ఆ రోజు. కానీ శివాలయం దగ్గరికొస్తే ఎవరు లేరు. ఆ ఆచూకీ కూడా ఎవరు చెప్పలేదు. ఆ ఆదివారం రోజు ఊరంతా వెతికి ఆ స్వామీజీ గురించి వెతికిన తర్వాత శివాలయానికి కూడా వెళ్ళాను. అక్కడ దొరకకపోయేసరికి ఎప్పుడు దేవుడికి మొక్కను నేను ఆ రోజు శివాలయంకెళ్ళి దండం పెట్టుకొని నా కూతురు సమస్య ఎట్లాగైనా తీర్చు దేవుడా! ఆ స్వామీజీని నాకు కనిపించేలా చెయ్యి అని చెప్పేసి దండం పెట్టుకొని తిరిగి వస్తుంటే శ్మశానం దగ్గర స్వామీజీ కనిపించాడు. ఇవన్నీ చూస్తుంటే నాకొకటి అర్థమవుతుంది.